చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని, నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని, దాని ద్వారా లడ్డూలు తయారయ్యాయని, ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన నోటెమ్మట. దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు, ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి, హిందువులకు అతి పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు. అంతేకాదు ఆ ఈవో శ్యామలరావు గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు, కల్తీ నెయ్యిని వాడలేదు మేము, నెయ్యిలో కొన్ని అనుమానాలు వస్తే తిరిగి పంపించేశామని చెప్పాడు. పంపించింది మొదటిసారే కాదే, చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ పంపించేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు. ఏదైనా ఒక లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడు ఏ కంపెనీ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా ఆ సరఫరాలో నాణ్యతను చెక్ చేసేటటువంటి ఒక మిషనరీ కింద ఉంది. ఆ నాణ్యత కరెక్ట్గా ఉందన్న తర్వాతే అది కొండ మీదకి వెళ్తుంది. నాణ్యత లేదు అని సర్టిఫికేట్ వస్తే వెనక్కి పంపుతారు. ఇలా అనేక సందర్భాల్లో వెనక్కు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, రాజశేఖర రెడ్డి గారా కాదు, ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుని క్వాలిటీ బాగోకపోతే పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు మీ టైంలోనే, ఇది వేరే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇది. మీరు ఫెయిల్ అయ్యారా? అది ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేదు సుబ్బారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేక ధర్మారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు.